జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఈరోజు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గాంధీ భవన్ లోనో లేక రాహుల్ గాంధీయో నిర్ణయించలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన నిర్ణయించింది దారుసలాంలోని మజ్లిస్ పార్టీ ఆఫీసులో. ఆయన అభ్యర్థిగా నిర్ణయించింది అసదుద్దీన్ ఓవైసీ. ఆయన గతంలో కూడా 2014లో మజ్లిస్ పార్టీ నుంచి పోటీ చేశారు. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, ఈ 3 పార్టీలు కూడా గత అనేక సంవత్సరాలుగా ఈరోజు మరి తెలంగాణ రాజకీయాలను శాసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం అనేక సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండన్ని రోజులు కేసీఆర్ గారు ఒక భుజం మీద అసదుద్దీన్ ఓవైసీని, ఇంకో భుజం మీద అక్బరుద్దీన్ ఓవైసీని పెట్టుకొని ఆయన ఊరేగాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అదే ఉన్నది. మజ్లిస్ పార్టీ ఏది చెప్తే దానికి తందాన అనేటువంటి పరిస్థితి ఉన్నది. మజ్లిస్ పార్టీ యొక్క కనుసైగల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం, ఈ 3 పార్టీలు కుటుంబ పార్టీలే. ఈ 3 పార్టీల యొక్క లక్ష్యము భారతీయ జనతా పార్టీని ఆపాలని. ఈ 3 పార్టీలు అవసరమైతే గతంలో కలిసినటువంటి పార్టీలు, భవిష్యత్తులో కలిసినటువంటి పార్టీలు. అనేక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, మజ్లిస్ పార్టీ కలిసి పనిచేశారు. కేసీఆర్ గారు కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగాడు. కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో ఒక కాలం. ఇదే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో నేటి బీఆర్ఎస్, నాటి టీఆర్ఎస్ కి సంబంధించినటువంటి హరీష్ రావు లాంటి వ్యక్తులు మంత్రులుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కొనసాగారు. నేను ఎందుకు చెప్తాను అంటే 3 పార్టీలు గతంలో కలిశారు, ఇప్పుడు పరోక్షంగా కలుస్తున్నారు, భవిష్యత్తులో మళ్ళీ కలుస్తారు. ఈరోజు 3 పార్టీలు కూడా కుటుంబ పార్టీలే. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కుటుంబ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబ పార్టీ, ఎంఐఎం పార్టీ ఓవైసీ కుటుంబ పార్టీ. వీళ్లకు కుటుంబాలే ముఖ్యము. తెలంగాణ ప్రజలు, జూబ్లీహిల్స్ ప్రజలు ఈ 3 పార్టీలకు ముఖ్యం కాదు. ఈ 3 పార్టీలు కూడా మజ్లిస్ పార్టీ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పార్టీ. అందుకే ఈరోజు మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. జూబ్లీహిల్స్ ను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మజ్లిస్ పార్టీ కబంధాస్తాల్లో జూబ్లీహిల్స్ ను వదిలిపెడదామా? జూబ్లీహిల్స్ ప్రజలకు అండగా ఉండేందుకు భారతీయ జనతా పార్టీని ఆదరిద్దామా? ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజల ఆలోచన చేయాలి. మనం ఏమాత్రం పొరపాటు చేసినా ఇక్కడ పెత్తనం చేసేది, ఇక్కడ గూండాయిజం చేసేది, ఇక్కడ రౌడీజం చేసేది మజ్లిస్ పార్టీ. మజ్లిస్ పార్టీ అనేక రోజులుగా చూస్తా ఉన్నాం. వాళ్ళకు అభివృద్ధి అవసరం లేదు, వాళ్ళకు డెవలప్మెంట్ అవసరం లేదు, ప్రజల సమస్యలు పరిష్కారం చేయరు. వాళ్ళకు కావాల్సింది మత రాజకీయాలే. కాంగ్రెస్ పార్టీని కూడా అడగాల్సినటువంటి అవసరం. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతా ఉంది? మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏమయ్యాయి? తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు కదా. 2,500 రూపాయలు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ
ఏ రకంగా జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి మహిళల ఓట్లు అడుగుతుందో జూబ్లీహిల్స్ మహిళలు కాంగ్రెస్ పార్టీని నిలదీసిందిగా కోరుతాం. 2 సంవత్సరాలైంది. 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి గ్యారంటీలలో ప్రధానమైనటువంటి గ్యారంటీ నెలకు 2,500 రూపాయలు. చదువుకున్నటువంటి ప్రతి ఆడబిడ్డకు స్కూటీ ఇస్తామన్నారు, మోటార్ సైకిల్. ఏ ఒక్క మోటార్ సైకిల్ కూడా ఈ రోజు వరకు ఇవ్వలేదు, ఒక్కటి కూడా. ప్రతి ఆడబిడ్డకు పెళ్ళైతే తులం బంగారం ఇస్తామన్నారు. తులం బంగారం కాదు, వీసమెంతు బంగారం కూడా కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాలుగా ఇవ్వలేదు. కానీ వాళ్ళ పార్టీ నాయకులు మాత్రము విపరీతమైనటువంటి దోపిడీ చేస్తా ఉన్నారు. నేను ఒకటే జూబ్లీహిల్స్ ఉన్నటువంటి యువతను అడుగుతా ఉన్నాను, ఆడబిడ్డలు కానీ యువకులు కానీ, కాంగ్రెస్ పార్టీని అడగండి. నిరుద్యోగ యువతకు నెలకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. 2 సంవత్సరాలు అయింది. ఏ ఒక్క నిరుద్యోగికైనా నెలకు 4,000 రూపాయలు ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ? ఇవ్వకుండా ఈరోజు జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి యువత ఓటు అడిగేటువంటి అధికారము, హక్కు